మేడ్చల్ షామీర్పేట మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గౌడ్. ప్రభుత్వం ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని రైతులకు నెలకు 1000 ఆర్థిక సహాయం లాంటి 6 గ్యారంటీల్లో మిగిలిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు పరుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తాం. ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఇల్లు లేని స్థలమున్నా, స్థలం లేని నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా చూడాలి. గతంలో కూడా అందరూ చెప్తూ కూడా ఎంపీటీసీలకు పైసలు వస్తలేవు, సర్పంచులకే వస్తున్నాయని చెప్తే ఎంపీటీసీలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎంపీటీసీలు ఇచ్చాం. ఇప్పుడు మన ఎలక్షన్లో రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మా ఫండ్స్ ఎక్కడైతే అవసరమో అందరూ కూడా ఇస్తామని చెప్పుకుంటే అందరికీ నమస్కారం. రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా ఈ గ్రామ సభలో పేదలకు ఇవ్వాలని బస్ సౌకర్యం కానీ, మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం కానీ ముందుగా ఇవ్వడం జరిగింది. ఈ 26 జనవరి లోపు మన ఇల్లు ఇచ్చే కార్యక్రమం 260 కోట్లు మున్సిపాలిటీలో కానీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఉన్నటువంటి చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ అదే కార్యక్రమం ఇప్పుడు అక్కడ మేడ్చల్ చేసి ఇక్కడ రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా మరి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ 260 కోట్లు మున్సిపాలిటీలో కానీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఉన్నటువంటి చైర్మన్లు కానీ, కార్పొరేటర్లు కానీ అదే కార్యక్రమం ఇప్పుడు అక్కడ మేడ్చల్ చేసి ఇక్కడ రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా మరి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఉన్నాడు. ఇక్కడ మరి పేదోళ్ళకి ఇంకా ల్యాండ్ లేదు, ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడనే ఎంఆర్ఓలు అధికారులు ఉన్నారు. మరి కలెక్టర్ కూడా మేము కూడా ఆదేశాలు ఇస్తాం. ఎక్కడైతే మరి జాగాలు లేకుండా ఇల్లు లేనట్టు పేదోళ్ళు ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ మరి దాన్ని మరి సర్వే ఇచ్చి అక్కడ ప్లాట్లు కూడా ఇచ్చి కూడా ఇల్లు కట్టించే మరి ఏర్పాటు చేస్తుంది. మీ అందరూ కూడా తెలుస్తుంది. 5,000 రూపాయలు కానీ 6,000, 7,000 మరి పేదోళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మరి గతంలో పెద్ద ఎత్తున మరి ఇల్లు కూడా రావడం లేదు ఎప్పుడో అప్పుడు వయస్తున్నప్పుడు. మరి అదే పాటలో ఈసారి కూడా పెద్ద ఎత్తున పేదోళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎవ్వరు కూడా అనుమానాలు లేవు. గ్రామ సభలు పెట్టి ఇలా ప్రజాపాలనలోనే అన్ని కార్యక్రమాలు ప్రజల ముందు తీసుకుపోయి ప్రజల మధ్యలో ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు, రేషన్ కార్డు వస్తుందా, ఇల్లు వస్తాయా, అందరూ కూడా నిజమైన పేదలకు కూడా అధికారులంతా కూడా సర్వే చేస్తారు. మరి కొంతమంది ఏమన్నారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు మరి పార్టీకి కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి ఉన్నారు. దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఎవరైతే పేదలను గుర్తించి ఉంటే ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలో కూడా మరి వేసుకోవడం కూడా జరిగింది. దాంట్లో మరి పేర్లు కూడా ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా